నువ్వు నా తమ్ముడురా అంటాడు, అంటాడు. వాళ్ళ ప్రేమ మనిషి నేను చూడలేదమ్మా. నిజంగా పైకి చూపించడంలో మా అన్నయ్య ఒక నిదర్శనం. తర్వాత నా తల్లిదండ్రులు కూడా అందరూ అయితే ఏం చేసేవారో తెలియదు, నా తల్లిదండ్రులు కూడా నా చేయి పట్టుకునే ఉన్నారమ్మా. ప్రేమించే తండ్రి శిక్షిస్తారమ్మా. ఒకవేళ శిక్షించినా నా తల్లి గర్దించినా కానీ నేను ఎప్పుడు విడిచిపెట్టలేదు. అలాగే చరిత్ర కూడా ఎప్పుడు నాకు ఎప్పుడు నా మాటకి ఏమి ఎదురు చెప్పదమ్మా. నన్ను ప్రేమిస్తుంది. నా మాట ఇంట్లో నా తల్లిదండ్రులు, నా సహోదరుని, మా వదిలిని అందరినీ ప్రేమిస్తారమ్మా. నా కుటుంబం వారిని అందరినీ ప్రేమిస్తారు. ఇంట్లో ప్రతి విషయం ఉంటుందమ్మా. తర్వాత చరిత్ర వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎప్పుడు మామయ్య గారు అంటే వాళ్ళు చాలా అభిమానంగా ఆప్యాయంగా ఉంటారమ్మా. నన్ను అడిగితే కోట్లు కూడబెట్టుకున్న వాళ్ళు ఉండొచ్చమ్మా, కోట్లు కూడబెట్టుకున్న వాళ్ళు ఉండొచ్చు, కోట్లు సంపాదించి వాళ్ళని తిరిగే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇంటికి వెళ్ళినప్పుడు భార్య ప్రేమించదు, భార్యకి భర్తకి మాట్లాడవు. కోట్ల రూపాయలు ఉంటే కారు ఫోన్లు ఉంటాయి, వాళ్ళకి కావాల్సినంత పెద్ద పెద్ద ఎల్ఈడి టీవీలు ఉంటాయి. కానీ తల్లి కొడుకుతో మాట్లాడకపోతే తల్లితో మాట్లాడు. కానీ నా జీవితంలో నిజంగా నేను అడుగుతున్నాను, నేను ఏమీ అడగకపోయినా దేవుడు ఇచ్చాడమ్మా. కానీ మా కుటుంబంలో దేవుడు ఇచ్చిన అతి పెద్ద బహుమతి ఏంటో తెలిసి పిల్లలు అనుకుంటున్నారు. ఈ పిల్లల కన్నా అతి పెద్ద బహుమతి ఏంటో తెలుసా? సమాధానము, ఐక్యత. నేను చెప్తానమ్మా, నేను ఎప్పుడు మనసులో నేను 100 సార్లు తలుచుకుంటూ ఉంటాను అనమాట. ఆ బైబిల్ ఆ వార్డ్ ఎందుకు రాశారని. సహోదరుడు ఐక్యత కలిగి ఉన్నట్టు ఎంత మేలు, ఎంత మనోహరం. బైబిల్ అంతా ఎన్నోసార్లు అమ్మా. ఈ రోజు నేను బైబిల్ 10 సార్లు కంప్లీట్ చేశానమ్మా. నేను ఫస్ట్ టైం బైబిల్ చదవడానికి 7 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత 7 సంవత్సరాల్లో 9 సార్లు చదివాను. మొదటి జీవితం ఎంతో చూసారా? చదువుదాంలే, చేద్దాంలే, చూద్దాం. ఈ రోజు అనేక మంది కూడా దేవుడు అంటే నిర్లక్ష్యం. దేవుడి పని చేయమని దేవుడు చెప్తే చేద్దాంలే, చూద్దాంలే, తర్వాత ఈ రోజు ఆ రోజు అనుకుంటారు. కాదు కాదు కాదు, ఇదే తగిన సమయం అన్నమాట. ప్రతి ఒక్కరు ఆశపడుతున్నాడు. బైబిల్ 10 సార్లు పూర్తి చేశానమ్మా, పూర్తి చేశాను. నా జీవితం ఎంత ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. ఈ రోజు నా సహోదరుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను కొన్ని విషయాలు. దేవుడు అందరినీ ప్రేమిస్తాడమ్మా, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, అందరికీ సహాయకరంగా. కానీ దేవుడు నాకు ఇచ్చిన అతిపెద్ద బహుమానం ఏంటంటే ఈ కుటుంబం అమ్మ. తర్వాత మా దైవజనులు అమ్మ. నేను మా దైవజనులు గొప్ప చేయడం ఏమి కాదు, కానీ ఆయన తప్పు చేస్తే తప్పు అంటారు, ఒప్పు చేస్తే ఒప్పు అంటారు. ఆయన పురికి కూడా నా మీద కోపడతారు. కుమారు నేను ఆ బిడ్డల గురించి ప్రార్థన చేసి కూడా చాలా తక్కువ కొన్ని చెప్తున్నానమ్మా. ఈ సమయంలో చెప్తున్నాను. నా ఆశ, నా కోరిక ఏంటంటే దేవుడు ఆశపడుతున్నాను. చెప్తున్నానమ్మా. రాత్రి ఏం జరిగిందంటే మా ప్రాంతం అన్నమాట. అయితే చుట్టాలు రావచ్చారు. మా ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే కొంచెం అమ్మకు ఆరోగ్యం నిర్లక్ష్యం చేసి ప్రార్థన రావడం మానేశారు. నేను ఇంటికి వచ్చి ఒకటే మాట అన్నాను, ఒకవేళ నా కుమారుడికి ఇంటికి రావడం వల్ల నా కుటుంబం వారు అక్కడ లేకపోవడం వల్ల అది దేవుడికి ఒక అవమానం అయింది. మీకు అర్థం కాలేదు కదా? నా కుమారుడు ఇక్కడికి వచ్చాడని వాళ్ళు చచ్చి రాలేదు, అవునా? అలా రాకుండా ఉండడానికి నా కుమారుడు కారణం అయిపోయినా బాగుండేదని అన్నాను. అప్పుడు ఇంట్లో వాళ్ళు బాధపడ్డారు. ఆ పిల్లల కారణంగా నేను మందిరాన్ని ఇచ్చిన దేవుడు గొప్ప, దేవుడు గొప్ప కాబట్టి నాకు వాళ్ళే అందరినీ ప్రేమిస్తున్న ఇంటి వారిని నేను అనుకుంటున్నాను. అటువంటి ధన్యత మీరు అందరూ పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు ఆహ్వానాన్ని మన్నించి కూడి వచ్చి మీ అందరికీ ప్రత్యేకంగా చిన్ని సాక్షి ద్వారా దేవుడు మహిమపరుచుకుని గాక. దేవుని నామానికి ఎల్లప్పుడూ మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. మంచిదండి. ఇంతవరకు అద్భుతమైన సాక్ష్యం దేవుడు ఆయన జీవితంలో, కుటుంబంలో చేసిన మహోపకార నిమిత్తమై సాక్ష్యం ఇచ్చినందుకు దేవుని స్తోత్రం చేయుదాం. హల్లెలూయా. మంచిదండి. ఆహ్వానిస్తున్నప్పుడు